ప్రియమైన దేవుని సంగమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆశీర్వాదములు. ఈరోజు మార్చి 1 ఆదివారంన ప్రభుదినం రోజున దేవుని సన్నిధిలో మనమందరము చేరుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపెదను. ఈ వాక్యము లోతైనది మరియు శక్తివంతమైనది. ఈ వాక్యము నిత్య జీవానికి తలుపు. మనము ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకుందామంటే, ఈరోజు జీవపు రొట్టె అయిన యేసు నిత్య జీవానికి నిత్యమైన మార్గంగా ఉంటున్నాడు. కాబట్టి యేసు ఈ మాటలు చెప్పిన సందర్భము ఎంతో ఆసక్తికరముగా ఉంటుంది. ఆయన 5,000 మందికి ఆహారం ఇచ్చారు. ప్రజలు అద్భుతము చూశారు. ఆయన్ను వారు వెంబడించారు. కానీ యేసు వెంబడించిన వారి అందరికీ ఇలా చెప్పాడు, మీరు అద్భుతాల కోసం వస్తున్నారు, కానీ నేను నీకు ఇచ్చేది కేవలం రొట్టె కాదు, జీవము మాత్రమే అని చెప్పాడు. నేనే జీవపు రొట్టె అని ఇక్కడ సెలవిస్తున్నారు. ఇక్కడ యేసు శారీరక ఆహారం గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ ఆహారం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము యేసు దగ్గర నేర్చుకోవాల్సిన మాటలు, ఈ నేనే జీవపు రొట్టె అంటే ఆయన ఇక్కడ శారీరక ఆహారం కాదు, ఆత్మీయ ఆహారంగా గురించి మాట్లాడుచున్నాడు. అదేవిధంగా నా శరీరము తిని అంటే ఇక్కడ ఇది శారీరకంగా అర్థం చేసుకోవాల్సిన మాట కాదు, ఇది ఆత్మీయ సత్యం. యేసు శరీరం శిలువపై విరగబడింది, అది మన పాపాల కోసం. ఆయన శరీరాన్ని తినుట అంటే ఆయన స్వీకరించుట, ఆయన వాక్యాన్ని మనసులో దాచుకొనుట, ఆయనను రోజువారీ జీవితంలో మనము అనుసరించుట. కాబట్టి మనము ఇక్కడ నా శరీరము తిని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం తన శరీరాన్ని సిలువలో అప్పగించాడు. కాబట్టి అదేవిధంగా మనము ఆయన అనుసరించి ఆయన వాక్యాన్ని మన మనసులో దాచుకొని ఆయన విధంగా మనము అనుసరించిన ఎడల నీవు దేవునిలో ఉండులాగున ఉంటుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు ప్రతిరోజు తన తండ్రితో కలిసి భోజనం చేస్తాడు. కానీ ఒకరోజు తండ్రి లేకుండా అతను భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం అయితే చేస్తాడు, కానీ సంతృప్తి ఉండదు. ఎందుకంటే ఆ భోజనము కేవలం ఆహారమే కాదు, అక్కడ సంబంధము. అలాగే ప్రభు భోజనం కేవలం ఆచారం కాదు, కానీ అది ఒక సంబంధం. యేసుతో సంబంధం లేకుండా ప్రభు భోజనం చేయుట వ్యర్థము. కానీ హృదయంలో స్వీకరిస్తే అది నీకు జీవాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ వాక్యములో నా రక్తము తాగుము అంటే, బైబిల్లో రక్తము అంటే జీవము. పాత నిబంధన ప్రకారం బలులు ఇచ్చేవారు, అవి తాత్కాలికం. యేసుక్రీస్తు శిలువపై తన రక్తాన్ని కుమ్మరించి శాశ్వత విమోచన ఇచ్చాడు. ఆయన రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, మన పాపాలని తీసివేస్తుంది, మన మనస్సాక్షిని పరిశుద్ధం చేస్తుంది, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము ఎంత పాప భారంలో ఉన్నా యేసు రక్తము మనల్ని శుద్ధి చేయగలదని గుర్తెరిగి మనము ముందుకు సాగుదాం. ఇదే విధంగా నిత్య జీవము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము అంటే కేవలం స్వర్గమే కాదు, ఇప్పుడే ప్రారంభమయ్యే దేవునితో జీవితం. భయం మధ్యలో శాంతి, కష్టాలలో ధైర్యము, నిరాశలో ఆశ ఉంటుంది. కాబట్టి యేసును స్వీకరించిన వారు ఒంటరిగా ఉండరు, నిత్య జీవం కలిగి ఉంటారని ఈ వాక్యంలో సెలవిస్తుంది. అదేవిధంగా చివరి మాటగా ఈ వాక్యంలో అంత్యదినమున లేపుదును. మరణము అంతిమము కాదు, యేసు లేచినట్లే మనము కూడా లేపబడతాము.
ఈ వాగ్దానము మనకు ఆశనిస్తుంది, మన విశ్వాసానికి కేంద్రముగా ఉంటుంది. ఈరోజు ఎవరైతే భయంతో జీవిస్తున్నారో మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్నాడు, నేను నిన్ను లేపుదెను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య ప్రకారం నీవు మలుచుకొని ఈ శ్రమల కాలములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని సెలవిస్తుంది. నీవు నేను ఎవరమైనా ఇంకా మన ప్రభు అయిన యేసు క్రీస్తును స్వీకరించినట్లయితే ఈరోజు నీవు ఆయన మీ హృదయము ద్వారా మీకు ఆహ్వానమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే మీ హృదయాన్ని తెరవండి, ఆయన్ని స్వీకరించండి. అప్పుడు దేవుని యందు మీరు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉంటారని దేవుని నామమున మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరిక పొందుతున్నాను. మనము కొద్ది నిమిషాలు ప్రార్థించుకొని వాక్యాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీరు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు. మీ శరీరము రక్తం ద్వారా మాకు లభించిన రక్షణకు మేము విశ్వసిస్తున్నాము. మా పాపాలను క్షమించుము, మా హృదయాలను శుద్ధి చేయుము. నిత్య జీవమైన ఆశతో జీవించినట్లు మమ్మల్ని నడిపించును. అంత్యదినమున మమ్మల్ని లేపుదవని నీవు చేసిన వాగ్దానంపై మేము నిలబెడుతున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా ఇంట్లో మా బిడ్డలందరికీ ఏ అవసరతలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసున్నాయన. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి కావాల్సిన తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయమని వేడుకొంచున్నాం దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. ఇంకా హాస్టల్లో ఉన్న బిడ్డలైతేమి, మరియు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలు ప్రయాణించిన వారైతేమి, అదేవిధంగా తండ్రి అనారోగ్య సమస్యలతో ఉంటున్న పెద్దవారైతేమి, ఇంకా అప్పుల బాధల్లో ఉండి కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉంటుండగా నాయన వారికి మీరే మార్గం చూపించి మార్గాలను దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే కొన్ని కుటుంబాలు మద్యపానము ఇంకా అనేకమైన చెడు అలవాట్లతో ఉండి కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉంటుండగా నాయన అటువంటి కుటుంబాలను మీరే ఎత్తి పట్టుకొనమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న బిడ్డలు నీ నామమున కొంచెమైనను శ్రమల దినంలో మారు మనసు పొంది మా దేవుని వల్ల మేము రక్షింపబడ్డామని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రికాల దీవెనలో మమ్మల్ని నింపుమని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా వీడియోను లైక్ చేయండి. మా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు కామెంట్ ద్వారంలో కామెంట్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.